లూకా సువార్త 7వ అధ్యాయము 48 నుండి 50 వచనాలు మనం చూస్తే, పిల్లరా, పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు ఉన్న చోటికి వచ్చి ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగి పాదాలను ముద్దు పెట్టుకొని పరిమళ తైలాన్ని ఆయన కాళ్ళకి పూసిందంట. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, కాళ్ళు కడిగే అంతా కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎప్పుడు వస్తాయి పిల్లరా? ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది అంటే విలువైన అత్తరు ఆమె దగ్గర ఉంది. ఆయన కాళ్ళు తుడిచే అంత సౌందర్యమైన తల వెంట్రుకలు ఆమెకు ఉన్నాయి. అంటే సౌందర్యం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ హృదయంలో అపరాధ భావం, పాపముతో నింపబడి ఉంది ఆమె. కానీ అది చదువుతుంటున్నప్పుడు ఆమె కన్నీటితో యేసు ప్రభు పాదాలు కడిగిందంట. పాదాల పైన 2-3 చుక్కలు పడడం కాదండి, ఆయన పాదాలు కడిగింది అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం పిల్లరా. అప్పుడు యేసు ప్రభు ఆమెతో ఏమంటాడో తెలుసా? అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక నువ్వు సమాధానం గలదానివై పొమ్ము అని అంటున్నాడు. అంటే ఇక అన్నీ ఉన్నా పాపం వల్ల, అపరాధ భావం వల్ల ఆమె గుండెలో భయంకరమైన వేదన. అందుకే ఆయన అంటున్నాడు, ఇక ఈ వేదన నీకు లేదు, శాంతితో నువ్వు వెళ్ళు అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు మనం ప్రభు సన్నిధికి వస్తే ఈ శాంతి మనం కూడా పొందుకుంటాం.